అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పులు చేర్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రూపొందించాలన్నారు. ఉత్తర భాగం భూసేకరణను వేగంగా చేయాలన్నారు సీఎం. ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని స్పష్టం చేశారు. రోజువారీ సమీక్షతో పనులను పరిగెత్తించాలన్నారు. సచివాలయంలో RRR పై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గూగుల్ మ్యాప్ తో RRR మ్యాప్ ను అనుసంధానం చేయించి పరిశీలించాలన్నారు. భవిష్యత్తు అవసరాలకు ప్రాతిపదికగా అలైన్మెంట్ ఉండాలని తేల్చి చెప్పారు. దక్షిణ భాగం సంగారెడ్డి నుంచి ఆమన్గల్లు, షాద్నగర్ల మీదుగా చౌటుప్పల్ వరకు 189.20 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉందన్నారు సీఎం. భూసేకరణ ప్రక్రియలో వేగం మరింత పెంచాలని, 2 మార్గాలపై రోజువారీ పురోగతిపై నివేదికలను సీఎంకు ఆయా జిల్లాల కలెక్టర్లు పంపాలని ఆదేశించారు. ఇప్పటికే మొదలైన ఉత్తర భాగం భూసేకరణలో మరింత వేగం పెంచాలన్నారు. 2 భాగాలకు సంబంధించిన భూసేకరణ పారదర్శకంగా సాగాలన్నారు సీఎం. సిఎస్ శాంతికుమారి మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు కెఎస్ శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసిం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్ఎన్బి ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి పనుల పురోగతిని అప్డేట్ చేయాలన్నారు. ఏవైనా సాంకేతిక అంశాలపై అనుమానాలు ఉత్పన్నమైతే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని చెప్పారు రేవంత్. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రేడియల్ రోడ్ల విషయంలో వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలన్నారు సీఎం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్లతో అనుసంధానిస్తూ నిర్మించాలని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.